సో ఉస్మాన్ యూనివర్సిటీ వీసీలో ఒక పదవీ కాలం అయిపోయిన నేపథ్యంలో కొత్తగా ఇన్ఛార్జ్ వీసీలు నిర్మించారు. సో వీటిపైన మాట్లాడి మనతో పాటు ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ జోగు నరేందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. రవీందర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న మీరు? అంటే అతను చాలా 3 సంవత్సరాలు ఉన్నారు. సో ఎట్లుండే ఒక వీసీగానే ఉన్నారా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? విసి రవీందర్ యాదవ్ అన్నట్టయినా ఈ ఉస్మాన్ యూనివర్సిటీని ఎంత నిర్వీర్యం చేయాలనో అంతకు 100% దీన్ని నిర్వీర్యం చేసిండు. అనేక రకాలుగా ఉస్మాన్ యూనివర్సిటీని అకాడమికల్గా కానీ అనేక రకాలుగా ఉస్మాన్ యూనివర్సిటీని ఆగం చేసిండు. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన వీసీ అయినప్పటి నుంచి ఆయన కమిషన్ల కోసం కానీ కాంట్రాక్టర్ల కోసం కానీ అనేక రకాలుగా ప్రొఫెసర్లని వేధించడం జరిగింది. అనేక సార్లు చూసినాము. మరి ముఖ్యంగా ఇదే ఆర్ట్స్ కాలేజీకి చెందినటువంటి అన్సారీ గారిని అనేక మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్ అయినా సరే వాళ్ళని వేధించిండు. వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు రాకుండా అనేక రకాలుగా వేధించడం జరిగింది. మరియు పరిపాలనా భవన్ ఉన్నా సరే కానీ ఆయన ఒక అంటే నెక్స్ట్ గిట మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, ఒక రాజరిక భవనాన్ని సృష్టించాలి, ఒక గుర్తు సృష్టించాలని చెప్పి ఆయన 40 కోట్లతోటి ఈరోజు ఇక్కడ పరిపాలనా భవనం అనేది నిర్మించడం జరుగుతుంది. సో కనీసం చిన్న చిన్న వస్తువులు లేకున్నా సరే, కనీసం ఎటువంటి వస్తువులు లేకున్నా సరే ఒక 40 కోట్లు 30 కోట్లు పెట్టి ఈరోజు అంత పెద్ద నిర్మాణాలు అవసరం లేదు ఇక్కడ. సో విద్యార్థులు పోయినప్పుడు ఎట్లుంటాడు వీసీ? అంటే కలవడం కానీ ఈజీగా యాక్సెస్ ఉంటుండేనా వాళ్ళ దగ్గర? వీసీ అన్నట్టయినా ఒక అధ్యాపకుడు లేక ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండాలి. కాకపోతే ఆయన ఎట్లుండే అంటే ఆయన వాళ్ళ గురువు కేసీఆర్ ఎట్లా అయితే బిహేవ్ చేసిండో, ప్రగతి భవన్లో కేసీఆర్ ఎట్లా అవుతుండో ఇక్కడ వీసీ గిట్ట అలాగే ఉంటుండే. 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులకు కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాకు అయినా సరే 5 గంటల వరకు చిట్టి నోపడికి పంపించి అవి సమస్య ఏంది అని చెప్పి అది చూసి అవసరమైతేనే నోపడికి అలో చేసేది. సో నియంతృత్వం అనేది ఇక్కడ 100%. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందల ఏ ఉద్యమానికి ఏదైతే ఊపిరి ఉందో ఈ ఆర్ట్స్ కాలేజు, ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందల మీ కనీసం జర్నలిస్టులకు ప్రెస్ గిట్ట ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేసే అవకాశం మీరందరూ చూసిరు. ఇంకోటి ఏంటంటే నిన్న అతను వెళ్ళిపోతున్న నేపథ్యంలో విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు అతని కల్వనికి పోయినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? గత 3 నెలలకు ముందు ఇదే ఆర్ట్స్ కాలేజ్కి చెందినటువంటి చింత గణేష్ ప్రొఫెసర్, సోషియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రిన్సిపాల్ రిటైర్మెంట్ అయితే ఒక పండగ వాతావరణం నెలకొంది. 3 రోజుల పాటు 6 రోజుల పాటు ఒక ప్రోగ్రామ్స్ అనేటివి నడిచినాయి. విద్యార్థులు కూడా పెద్ద పెద్ద హోల్డింగ్స్ కట్టడం జరిగింది. అనేక రకాలుగా ఒక పండగ వాతావరణం, ఒక దసరా పండుగ అయితే ఎలాగైతే జరుగుతుందో మా సారు పోతుండని చెప్పి అనేక విద్యార్థులు ఆయనకు బొకేలు ఇవ్వడం కానీ ఇటువంటి వాతావరణం జరిగింది. కాకపోతే నిన్న జరిగినటువంటి విరమణ ఏదైతే ఉందో వీసీది, ఒక దొంగ ఒక లంగ ఎట్లాగైతే పారిపోతాడో ఒక చాటుగా అలాగా నిన్న ఆ దొంగ పారిపోవడం జరిగింది. ఓ పోలీస్ నిర్బంధంతో బీ సెక్యూర్ ఒక 100 మంది నిర్బంధంతో ఆయన రిటైర్మెంట్ ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు కొత్తగా దానకిషోర్ గారు ఇన్ఛార్జ్ వీసీగా నియమితున్నారు. సో ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక విద్యార్థిగా మీ ప్రాబ్లమ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అండ్ ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన ఇక్కడికి రావడం ముఖ్యంగా మేము సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఆయన చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి అనేక విద్యార్థి సంఘాలు ఈ రోజు పోయి ఆయనకు ఈ సమస్యల పట్ల ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తాడు కూడా. సో ముందు ఉన్న ప్రభుత్వంలో తప్పకుండా యూనివర్సిటీలకు మంచి మహర్దశ అనేది జరుగుతుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఎలాగైతే రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం చాలా పెద్ద ఎత్తున ఉంది. సో ఈ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అనేది జరగాలి. మరి ముఖ్యంగా ప్రొఫెసర్లు అనే కాదు, విద్యార్థులనే కాదు, ఇక్కడ పనిచేసేటువంటి ఈ లేబర్స్ ఎవరైతే ఉంటారో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా జీతాలు కనీసం లేని పరిస్థితి. కాబట్టి ఆ ఉద్యోగుల గిట్ట వీళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి చివరిగా చెప్పండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన యూనివర్సిటీస్ కీలక పాత్ర పోషిస్తారు. అలాంటిది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి, సో అందులో ఏ అభ్యర్థి మంచిగా ఉన్నారు అనుకుంటారు? అభ్యర్థి అని కాదండి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తము మరి మొన్న చూసుకున్నట్లయితే నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని దించింది నిరుద్యోగులు 100% ఈరోజు కేసీఆర్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు నిలబడుతున్నారు. అభ్యర్థి ఎవరైనా సరే, అదే సందర్భమైనా సరే, నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మద్దతు ఇస్తారు. తీర్మానం వల్ల 100% గెలిపించుకుంటారు. ఆయన చేసిన పోరాటం గిట్ట మనం చూసినాము. ఎన్నో కేసులకు ఆయన బలైపోయినా సరే కానీ ఆయన ప్రాణత్యాగాన్ని గిట్ట ఒకసారి పోవాల్సి వచ్చింది. 100 రోజులు జైల్లో వేసినా సరే ఆయన అంత పోరాటిండు. కాబట్టి ఈసారి తప్పకుండా ఆయనకు పూర్తి అర్హత ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకోటి కేటీఆర్ గారు తీర్మానం ఒక బ్లాక్ మెయిలర్, ఒకవేళ ఆయన గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఫస్ట్ బ్లాక్ మెయిలర్ ఎవరు అంటే దొంగ కేటీఆర్ గారు ఫస్ట్. ఎందుకంటే మంచి జంట అయినటువంటి నాగ చైతన్యాన్ని సమంతను విడగొట్టింది ఓడు బ్లాక్ మెయిలర్ ఓడు కేటీఆర్.
అందరి ఫోన్లు ఒక ప్రైవసీ ఎవరికైతే పర్సనల్ డిగ్నిటీ ఉండాలో వాళ్ళందరిది ఆ ప్రైవసీ డిగ్నిటీని కాలరాసి సీక్రెట్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసి వీళ్ళందరి రికార్డింగ్లు ఇండి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? కేటీఆర్. సో అందరికంటే పెద్ద చీటర్, పెద్ద లంగ్ అంటే కేటీఆర్ ఫస్ట్. సో కేటీఆర్ వేరే వాళ్ళని చీటర్ గా బ్లాక్మెయిలర్ గా అనడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.